అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్లప్ప గారికి ఏపీ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఆయన టీడీపీ దివ్యాంగ ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆయన వ్యవహరిస్తున్నాడు. ఆయనకి ఇస్తే వికలాంగులకు ఆయన చేసిన సేవలు చాలా ఉన్నాయి. ఆయనకి ఇస్తే వికలాంగులందరికీ హక్కులు సాధించుకునేకి కానీ, వికలాంగులు ఏ బాధలు ఉన్నా కూడా ఆయన ఎంపడే ప్రత్యక్షమయ్యి వికలాంగుల సమస్యలు తీర్చగలుగుతాడు. ఆయనకి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఆయన చేసిన సేవలు చాలాగానే ఉన్నాయి. అదేవిధంగా కోడుమూరు మండలంలో పెళ్లగుర్తులో 34 మందికి ఇంటి స్థలాలు ఇప్పించిన ఘనత ఎల్లప్ప గారికే చెందుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా బెలగల్లో 65 మందికి ఇంటి స్థలాలు ఇచ్చిన ఘనత ఎల్లప్ప గారికే చెందుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా కొలిమిగుంటలో 130 మందికి ఇంటి స్థలాలు, దివ్యాంగులకు ఇంటి స్థలాలు ఇప్పించిన ఘనత ఎల్లప్ప గారికే చెందుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా కొలిమిగుంటలో 420 మందికి దివ్యాంగులకు ఇంటి స్థలాలు ఇప్పించిన ఘనత ఎల్లప్ప గారికే చెందుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అదే కర్నూలులో పుల్లరోడి కాలేజ్ వెనక భాగంలో 26 మంది వికలాంగులకు ఇంటి స్థలాలు ఇప్పించిన ఘనత ఎల్లప్ప గారికే చెందుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా సదరం సర్టిఫికెట్ విషయంలోకి వస్తే 2014 సంవత్సరంలో 24,000 సర్టిఫికెట్లు ఇప్పించిన ఘనత ఎల్లప్ప గారికే చెందుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా లోన్ల విషయానికి వస్తే 41 మందికి, మెప్మలో సిఓ పోస్టులు 2018లో రాష్ట్ర వ్యాప్తంగా 9 మందికి ఇప్పించిన ఘనత ఎల్లప్ప గారికే చెందుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఆయన వికలాంగుల కోసము చేస్తున్న సేవలు, ఆయన జీవితమే వికలాంగుల కోసము అర్పించాడు. వికలాంగుల కోసమే పనిచేస్తున్నాడు. ఆయన అట్లాంటి వానికి ఇస్తే మా వికలాంగుల జీవితాలు కూడా బాగుంటాయి అని తెలియజేస్తూ నా పేరు బి సురేష్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.